కెరియర్‌లో చాలా ఇంపార్టెంట్ సినిమా. ఎందుకంటే యానిమల్, యానిమల్ తర్వాత ఝాట్, ఝాట్ తర్వాత తండేల్, తండేల్ తర్వాత ఆహ్, తండేల్ తర్వాత ఆహ్, వైజయంతి ఐపీఎస్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఒక కామెడీ, ఒక యాక్షన్, ఒక యూనో ఒక ఫుల్ ప్యాకేజ్. అలాంటి సినిమా ఈ ఏస్. ఈ ఏస్‌లో ఏస్ అని ఆ టైటిలే చాలా యాప్ట్ అన్న టైటిల్ ఈ సినిమాకి. ఎందుకంటే మీ అందరికి తెలుసు కార్డ్స్‌లో ఏస్ అనేది ఇట్ మీన్స్ 1, ఆల్సో ఇట్ మీన్స్ ద హైయెస్ట్ కార్డ్. సో అలాగే ఈ సినిమాలో ఆ కార్డ్ ఎక్కడ పెడితే కార్డ్‌కి వెలుగు వస్తుంది. సో ఈ సినిమాలో చాలా మంది ఏస్ కలిసి ఈ ఏస్ని మేమందరికి ప్రజెంట్ చేస్తున్నాం. ఐ స్టార్ట్ విత్ డైరెక్టర్ ఆర్మూవ్ గారు. ఆర్మూవ్ గారు వే ఆఫ్ టేకింగ్ ఎలా అంటే మిగతా డైరెక్ట్స్ లాగా స్క్రిప్ట్ పెట్టుకొని ఇది షార్ట్, ఇది ఫ్రేమ్ అలా కాకుండా మొత్తం స్క్రిప్ట్ హీ హ్యాజ్ ఇట్ ఇన్ మైండ్. మొత్తం సినిమా చూసేశారు అండ్ స్పాట్లో వచ్చి మీరు ఇది మాట్లాడండి, హీరో గారు మీరు మాట్లాడండి. సో ఒక డిస్కస్ చేసి హీ మేక్స్ ఆ డైలాగ్స్ని మనం ఓన్ చేసుకుని లోపు నుంచి వస్తుంది. సో ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్, చాలా చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ యోగి బాబు గారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్ యాక్టర్ మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు. సో ఎవ్రీ సీన్ టు సీన్ బాగా ఇంప్రూవైజ్ చేసి చాలా ఫన్గా, చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా మొత్తం వచ్చింది. కానీ ఈ సినిమాలో స్మాల్ బాధ ఏంటంటే ది హీరోయిన్ రుక్మిణి గారు అండ్ దివ్య గారు, వాళ్ళకి లాంగ్వేజ్ కొద్దిగా ప్రాబ్లం. సో వాళ్ళకి మాత్రం డైలాగ్స్ ఇచ్చేస్తారు. అక్కడ వచ్చి మొత్తం మార్చేస్తారు యోగి బాబు గారు అండ్ హీరో గారు, నేను సో అక్కడ వాళ్ళు మాత్రం కొద్దిగా దేవర్, బట్ అఫ్కోర్స్ చాలా బాగా అడాప్ట్ అయ్యి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో బిగినింగ్ టు ఎండ్ వరకు ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. దీని డైరెక్టర్ గారు మాట్లాడుతూ చెప్తారు, ఇట్స్ డార్క్ కామెడీ. ఎందుకంటే సీరియస్ సిచ్యువేషన్లో కామెడీ వస్తుంది. అండ్ యోగి బాబు గారు ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. మన హీరో గారు ప్రెస్ మీట్లో చెన్నైలో చెప్పినప్పుడు చెప్పారు, ఈ సినిమాకి ఇద్దరు హీరోస్, నేను తర్వాత యోగి బాబు గారు విజయ్ సేతుపతి గారు చెప్పారు. సో చాలా రోజుల తర్వాత వి గెట్ టు సీ యోగి బాబు గారు ఇన్ అ ఫుల్ లెంగ్త్ సినిమా. ద మ్యూజిక్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకి కెమెరామెన్ చాలా బాగా తీశారు. అండ్ యూ కెన్ మేక్అవుట్ ఈ మొత్తం సినిమా మనం మలేషియాలో షూట్ చేసాం. అండ్ ఇది మే 23 మీ మే 23 రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ విల్ బి, ఐ ప్రామిస్, యూ విల్ బి థరోలీ ఎంటర్టైన్ అండ్ యూ విల్ ఎంజాయ్. సో ప్లీజ్ మార్క్ ద క్యాలెండర్, come watch the film in the theaters and enjoy the color, the glamour, the fun in the theaters. And thank you for this opportunity. God bless. So much. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఐ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండ్ వీ విల్ మీట్ ఇన్ ద సక్సెస్ పార్టీ. అప్పుడు మనం పెద్ద సక్సెస్ పార్టీ చేద్దాం. నువ్వేనమ్మా? సార్ నన్నే అంటున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ గారు కన్ఫర్మ్ చేశారు కాబట్టి హి పెయిడ్ నో సార్, డెఫినెట్లీ నేనే. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో పడిపోవడం జరిగిందనమాట. సో అది ఏ భాషలో ఉన్న ఆడియన్స్ అయినా కామన్గా ప్రేమించే వ్యక్తి ఆయన. సో తన సినిమా సెలెక్షన్ అత్యద్భుతంగా ఉంటుంది. తను ఏ జోనర్ తీసుకున్నా ఆ జోనర్ Hyderabad is a very wonderful place and I love being here. And to be a part of ACE is a true blessing, and it's thanks to my director, Sir Aru sir, for casting me in. This is such a refreshing role. It's a very light-hearted role that I'm playing.
So I'm super, super excited and happy to watch the movie with all of you on 23rd May. Please do watch and support us. Thank you so much. ఇంత షార్ట్ అండ్ స్వీట్ అసలు. ఓకే, గుడ్ లక్. అండ్ ఈ ఫిలిం ప్రొడ్యూస్ నో నో మ్యామ్, మీరు స్టే బ్యాక్ ఇక్కడే బాగుంటుంది. అందమైన అమ్మాయిలు మేము ఎక్కువసేపు ఇలానే వేదిక మీద ఉంచుతాం, ఇంకొంచెం గ్లామర్ యాడ్ చేయడానికి స్టేజ్ మీద. అయ్యయ్యో. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను శివప్రసాద్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. లేదండి, ప్లీజ్ గో హెడ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ సార్కి, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ఆల్రెడీ మీరు సక్సెస్ అయిపోయారు. ఆల్రెడీ ఫస్ట్ సక్సెస్ ఆల్రెడీ ఏంటంటే క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు మీరు, కాబట్టి ఆల్రెడీ సక్సెస్ సార్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా చెప్తున్నానండి, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సినిమా అందరికీ అన్ని రకాల ప్రేక్షకులకి 100% సినిమా నచ్చుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. శివప్రసాద్ గారు వాంట్ టు యాడ్ సంథింగ్ డెఫినెట్లీ. శివప్రసాద్ గారు, యు వాంట్ యాడ్ సంథింగ్ కదా అబౌట్ అవర్ హీరో? ప్లీజ్ Right. గో హెడ్. విజయ్ సేతుపతి గారి గురించి చెప్పాలంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆయన గురించి చెప్పడానికంటే ముందు సార్ మంచి హ్యూమన్ బీయింగ్ అండి, అంతకుమించి చెప్పాల్సింది అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ ఏంటంటే, అన్నీ బాగుంటే, నెక్స్ట్ అన్నీ సెట్ అవుతే రొమాంటిక్ డాన్ అని త్వరలో సినిమా అనౌన్స్ చేస్తామండి సేతు సార్తో. రొమాంటిక్ డాన్. రొమాన్స్ ఉంది, డార్క్నెస్ ఉంది, అది ఎలా ఉంటుంది అనేది చూడాలి. డెఫినెట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అప్పుడు కూడా ట్రైలర్లో చూడండి. డార్క్ రొమాంటిక్, యా. ఓ డాన్, రొమాంటిక్ డాన్ అంట. వావ్, ఇది చాలా క్రియేటివ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మరి ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆరుముఖ కుమార్ గారు, ఓవర్ టు యూ సార్. Good evening, all. Sir. Good evening, all. So, this is our film, Yes. If I talk about Yes, it will be very cliche, like, I talk good about my film. You watch this and all that. You please do watch it in theaters. We have Chocolate Boy villain, and we have Rugged Boy villain. So, all kind of villains are there in this film, and we have Divya for beauty, and Rukmini, Yogi Babu, and Vijay Sethupathi is always the best, So you see the film, watch that film in theaters. It is full. We say, what is that? ఫుల్ మీల్స్ Full meals. జోన్రా సార్. No. Genre name is la. సౌత్ ఇండియన్ థాలియా సార్? No. What were we are talking like full meal genre. So we have kept a new name for this like genre. We have just found like it's called full meals genre. So like you can go and watch that film. It's like a feeling like you have a full meals kind of a feel. So please watch it in theater on 23rd. Please watch. Thank you very much. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. First of all, thank you so much for giving so much love. Every time when I come to Hyderabad, I always receive so much of love. Thanks so much. About the film, yes, Arugam is my very old friend. We've been almost like more than 15 years. He's the one who gave me first chance in a film called Varnam. Since that day, he's my very close friend. I'm very happy to associate with him for the second film. Earlier we did a film called Or Nalanal Path Solren. Now this is Ace. Ace is a complete commercial action film with romance. And I hope you all will enjoy the film. And thanks so much to my cast and crew, everybody. Thanks for coming, and I love you all. The movie is releasing on 23rd May. Hope you all will enjoy the film, and love you. Andariki చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ లో ఎలాగో సార్ ఒక తెలుగులో ఒకటి ఏదైనా చెప్తారు అని, అందుకని అందరికీ అనేది చెప్పేశారు. ఏమైనా మాట్లాడాలంటే ఇంకా చాలా బాగా ఆలోచించాలి. ఏమైనా మిస్టేక్ అయిపోతే అందుకే భయం వస్తుంది. లేకపోతే నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఇంకా కొంచెం టైం ఇవ్వండి, వస్తుంది. సార్ ఆల్రెడీ వచ్చేసింది యాక్చువల్లీ. ఇంకా బాగా రాలేదు, అందుకే కొంచెం భయం ఉంది. నేర్చుకుంటాను.
సార్ మొత్తం వచ్చేసింది సార్ అంతే. అది ఆ డైలాగ్ ఇప్పుడు నాకు క్లైమాక్స్ గుర్తుందిగా ఆ డైలాగ్. ఇది మంచి టైం సార్. నేను సార్ని టు కంగ్రాచులేట్, నేను మర్చిపోయాను వాళ్ళని కంగ్రాట్ చేయడానికి. ఆ డైలాగ్ పెట్టారు కదా, అది ఆ విజయ్ దేవరకొండ డైలాగ్ కూడా చాలా బాగుంది. హీ లుక్స్ లైక్ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ సార్. యువర్ మల్టీ టాలెంటెడ్ సార్. ఐ గుడ్ టు నో యూ, రియలీ గుడ్ టు నో యూ సార్. మీరు ఒకసారి రాసి ఇవ్వండి సార్, మీ గురించి ఏమైనా చెప్పాలంటే నేను స్టేజ్కి వచ్చి అన్నీ చెప్తాను సార్. నెక్స్ట్ మూవీ రొమాంటిక్ డాన్. అది చెప్పాలా సార్? వేరేమైనా ఉందా సార్ మీకు? ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందో చెప్పండి సార్, అది కూడా చెప్తాను సార్. He is going to do a film called Romantic Dawn. He is going to act and he will write, he will direct, he will write song, he will produce. Please తప్పకుండా come and watch. When is the release, sir? ట్రైలర్ చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది. ప్లీజ్ తప్పకుండా చూడండి రొమాంటిక్ డాన్. ఇప్పుడు ఏజ్ చూడండి, తర్వాత రొమాంటిక్ డాన్ చూడండి. థ్యాంక్ సో మచ్ సార్. అది మీతో చేద్దాం అనుకుంటున్నా. ఓకే సార్, దాని డిస్కషన్స్ మనం నెక్స్ట్ Sir, ప్రెస్ మీట్ లో మీరు పెట్టుకుందాం. ఫోటో అన్ని చూసారా? ఆ? సార్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. సార్ ఫోటో వచ్చింది. ఇప్పుడు వస్తుంది రొమాంటిక్ డాన్ పిక్చర్, ఇప్పుడు వస్తుంది. ఇంకా హీ లుక్స్ ఓకే, వీడే. ఓకే, ఆ ఒక్క మాటతో ఆయన వెంటనే 2 జబ్బుల్లో చేతులు పెట్టుకొని ఆయన కొంచెం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకే అన్ని సెట్ అవుతే సార్తో నెక్స్ట్ జోనర్ డాన్ మూవీ చేస్తున్నాం అని చెప్తున్నాను. అర్థమైంది సార్, ఆయనతోనే చెప్పించేసారు మీరైతే. అది కదా హైలైట్, అసలు ఫస్ట్ అడిగేస్తున్నారు. దట్స్ యువర్ టాలెంట్ సార్. సార్ వన్ స్మాల్ క్వశ్చన్ సార్, ఒక డౌట్ అని చెప్పాలి నాకు. యోగి బాబు గారిని ఆ కాస్ట్యూమ్ లో అన్ని రోజులు ఎలా సార్ ఈ కళ్ళతో చూడగలిగారు మీరు? సార్ ఇంత మాదిరి వైలెంట్ థాట్ ఎట్లా సార్ వచ్చింది మీకు? Whole film is like that only, full of violent thoughts. All violent, crazy, funny, all thoughts are there. One among that is Yogi Babu's costume. I didn't expect it to be this violent, but స్పెషల్లీ పింక్ లిప్స్టిక్ అమ్మా. ఓకే, that is matching, no? Pink dress, pink lipstick. Old Chinese granny's costume, like రైట్. reference from like Chinese, old women costumes there in Malaysia, right? Chinese costumes. రైట్, So we took that as a reference, and like యా సార్. మేము it was little hard to imagine with Yogi Babu, but Very it's hard. working. We carried it well. It's working. Yes.